అంటే మీరు ఎందుకు మీరేమన్నా మాట్లాడారా రాంగా? మళ్ళీ ఇంకెందుకు మాట్లాడారు? పైప్ పగిలిపోయిందని కానీ ఈవెన్ ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే డెసిషన్స్ తీసుకోవడానికి లేదు. అధికార యంత్రాంగానికి మనము విన్నవించి సమస్యని పరిష్కార మార్గంగా వెళ్ళాలి. ఇది కరెక్ట్. 1 year బ్యాక్ వన్ మేడ్ బాబు చెప్పలేదు సవాల్. మనం అధికార యంత్రాంగానికి విన్నవించి మనం సమస్యలు సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ డెసిషన్స్ తీసుకొని వర్క్స్ చేయడానికి ఇండివిజువల్గా చేయడానికి అసలే లేదు. ఎలక్షన్ కోడ్ జస్ట్ ఒక 11-12 daysలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది ఎవరైనా చేసినట్లయితే పక్షపాతం చూపించినట్టు అవుతుందా కాదా? సో దాని మీద మనం ఆలోచిస్తాం. కానీ వన్ సైడెడ్ చెప్పేది ఇరు పార్టీలు కావచ్చు, ఎన్ని పార్టీలైనా కావచ్చు, మాట్లాడతారు. అదే చెప్తున్నా, ఎంత తీవ్రత ఉన్నా మనం కలెక్టర్ దృష్టికి లేదంటే ఇంకా తక్కువ అధికారులకి ఇంకా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్య సాల్వ్. ఇప్పుడు వాళ్ళు సమస్య తీర్చాల్సింది తప్ప మనం ఇండివిజువల్ నేను ఒకటే అడుగుతున్నా, ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోకూడదా? రేపు అదే చెప్తున్నారు ఎక్కడ సార్ కోర్టులో అదే చెప్తున్నారు. అది ఎట్లయితుంది కోర్టులో చెప్పేంత చేశారంటారా? అక్కడ వరకు కూడా ఆయాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ అడుగు చెప్తారు. తెలిసి చేసిన వాటిని మేము కూడా క్షమిస్తాం. తెలిసి అలా కాదు, తెలిసి తెలియకుండా చేస్తే మేము కూడా క్షమిస్తాం. పార్టీ తరఫున కాదు. మిమ్మల్ని 4 రోజులు లోపల పెడతారనేది బాగుందా? 4 రోజులు వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు మీరు? అదే గవర్నమెంట్ ఆఫీసరు వాళ్ళకు ఇన్ఫార్మ్ కూడా చేసినారు. దయచేసి మీరు చేయొద్దు, ఈ పని మేము పై అధికారులకు విన్నవించున్నాము, దయచేసి మీరు ఈ పని చెప్పున్నారు. లేనప్పుడు ప్రజలు తీవ్రంగా ఉండడం వల్ల చెప్పేది ఒకటి, ఇండివిజువల్ డెసిషన్ తీసుకొని స్పందన లేనప్పుడు తీసుకుంటారు సార్, ఎవరైనా తీసుకుంటారు. అధికారులు స్పందన లేనప్పుడు అధికారులు ఎప్పుడైతే స్పందించకపోవడం వల్ల ప్రజలు తీసుకుంటారు. ఎక్కడైనా ఉంది అసలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఇది నీళ్లు తాగే నీళ్ళ కోసం ఎవరు చెప్పారు? తాగే నీళ్ళ కోసం ఎవరు చెప్పారు? తాగే నీళ్ళకి అడ్డు బొమ్మని ఎవరు చెప్పారు? పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ వాళ్ళకి తెలిసి తెలియక అక్కడ పైప్ ఉందని తెలియకపోవడం వల్ల జేసీబీ డ్రైవర్ చెప్పాడు, జేసీబీ డ్రైవర్ పెట్టాడు. కన్సర్న్ ఆఫీసర్ చేసినప్పుడు ఇట్లాంటి చర్యలు జరగవు. అందరికి తెలుసు. ఏ ఆఫీసర్ కావాలి
మీరు అవుతున్నారు. ఇప్పుడు నా తప్పు కాదు కదా. సార్ మీరు చెప్పండి మీ అధికారులకి. కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పండి. సార్. కన్సర్న్ తాగే నీళ్ళ కోసం కంప్లైంట్ పెట్టేది ఎవరు? క్రైమ్ ఏంటి? క్రైమ్ ఏంటి అది? మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసి మా లాంగ్వేజ్ చేంజ్ చెప్పండి సార్. నేను లాంగ్వేజ్ చేంజ్ చేంజ్ చేశారులేండి. క్రైమ్ అంటున్నారు. జరిగింది అది. సార్, క్రైమ్ అనేది అంటాం సార్. కంప్లైంట్ ఇస్తున్నారు. నీ మనసులో నువ్వు ఏమన్నా అనుకో. ఓకే మీరు చెప్పండి సార్. మీ మనసులో ఏమని చెప్పండి. ఒక క్రైమ్ అనుకోకుండా జరిగింది. ఓకే. జరిగిన తర్వాత ఒక 5 ఊర్లకు నీళ్లు అయిపోయినాయి. అయిపోయినాయి. పబ్లిక్ ప్రాపర్టీ అక్కడ డ్యామేజ్ అయింది. ఇది తెలిసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి చెప్పాము. మా వాళ్ళు కూడా వెళ్ళి నేను రియాక్ట్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత మేము ఇంకోటి కూడా తీస్తాం. ఇంకో పైప్ లైన్ కూడా వదలము. ప్రత్యక్ష సాక్షిని తర్వాత 5 ఊర్లకి పైపులు అయిపోయింది సార్. నువ్వు ఉన్నావు కదా. అడగండి, మీరు చెప్తారు. 5 ఊర్లకి పైపులు అయిపోయింది. చాలా బాధపడుతున్నారు మీరు. సంతోషము. మా వాళ్ళు లోపల చేసి పెట్టారు. సంతోషం. ఇప్పుడు అక్కడ ఏమైనా మరమ్మతులు జరుగుతున్నాయా? ఎక్కడ? ఇప్పుడు మీరంతా వెంటనే మరమ్మతులు జరుగుతున్నాయా? ఇది కూడా వెళ్దాం రండి. చెప్తాం రండి. అన్నుండు, ఒక్క నిమిషం విను. చూద్దాం రండి. అరే విను. చెప్పండి. విను. చెప్పండి. అది కూడా ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ ఒక్క నిమిషం. అదే దానికి మరమ్మతులు జరుగుతున్నాయి అక్కడ. సత్యసాయి ప్రాజెక్ట్ పబ్లిక్ ప్రాజెక్ట్. హలో, వెంటనే ఆ లైన్ మెన్ ని మనం పిలిపించి వాటర్ లైన్ మెన్ ని వెంటనే రిపేర్ చేయమని చెప్పి మనం అతను పిలిపించి చూపించాము. ఊరోళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు జరుగుతుందా? మీరు వచ్చిన ఆయన ప్రజలు వెళ్ళండి, వెళ్ళండి. మీరు రాకుండా వెళ్తాం సార్. వాటర్లో ఫోన్ చేసినాం. రిపేర్ చేసే వాళ్ళకి ఫోన్ చేసినాం. పిలిపించి నేను సుధాకర్ అన్న ఫోన్ చేసినాం. ఆయన రియాక్షన్ లైన్ మ్యాన్ కి ఫోన్ చేసినాం మేము. వాళ్ళకు ఊరోళ్ళు ముందనే ఇద్దరు పిలిపించి నేను వాళ్ళకి చెప్పాను. మీరు చెప్పారు సార్. సార్ మీరు దాని అర్థం ఏంటి? అంటే మాకు నిబద్ధత దాని మీద ఉన్నట్టా నాకు లేదా సార్? మీరు అంటున్నారు కదా సార్. 5 ఊరికి ఇబ్బంది ఉందంటున్నారు సార్. ఇతను సత్యసాయి వాటర్ అతను పేరు సుధాకర్ అయితే మీకున్న ఫోన్ చేయండి. ఆయన చేస్తారు. మీకు ఇప్పుడు ఫోన్ చేసినా సుధాకర్ మేము ఫోన్ చేసి రప్పించామనేది కూడా చెప్తాను. మీరు రప్పించారు సార్. ఎందుకు రప్పించాము? మీరు రప్పించారు మరి. ఎందుకు రప్పించాము? 5 ఊర్లకి నీళ్ళు ఆగిపోతే ఇబ్బంది అని చెప్పేసి మేము వెంబటే దాన్ని రెక్టిఫై చేయించడానికి ప్రయత్నం చేస్తాం.